పద్మశాలి మిత్రులారా, మీకు తీరిక లేకున్నా సరే సమయం తీసుకొని వీడియో చూడండి. ఖచ్చితంగా ప్రతి పద్మశాలి మిత్రులు కూడా ఈ వీడియో చూడాల్సిందే. ఇక్కడ సోలాపూర్లో మిత్రులారా, సోలాపూర్ పద్మశాలులు ఎవరు? ఇక్కడ నుంచి వెళ్ళి బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళిన వారు సోలాపూర్లో మన పద్మశాలి కుల బాంధవులు. మరి పద్మశాలి కుల బాంధవులు రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మనం ఏ విధంగా బాటలో ఉన్నామో ప్రతి పద్మశాలి మిత్రులు ఆలోచించండి. ఒక మాట స్పష్టంగా చెప్తున్నా, అపర కుబేరుడైనా ఏ పూట కాపూట పనిచేసుకొని బతికే పద్మశాలి బిడ్డ అయినా ఇద్దరూ పద్మశాలి సమాజం గురించి తక్కువనో ఎక్కువనో ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇక్కడ సోలాపూర్ గురించి మాట్లాడుకుందాం. పద్మశాలి బిడ్డ ఖచ్చితంగా వీడియో చూడండి. సోలాపూర్లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. సోలాపూర్ మున్సిపల్ ఎన్నికలలో మహారాష్ట్ర, సోలాపూర్ అంటే మరాఠాల కేంద్రం అది. అక్కడ కార్పొరేషన్ మేయర్గా పద్మశాలి ముద్దుబిడ్డ వినాయక్ కొండియాల్ గారు మేయర్గా ఎన్నికైనరు. అసలు ఎంతమంది కార్పొరేటర్లుగా ఎన్నికైనలో కూడా యుద్ధం. సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పద్మశాలి నేతల విజయబావుట అని పద్మమిత్ర పత్రికలో వచ్చింది. సోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సార్వత్రిక ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఎన్నికల్లో 17 మంది అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. వీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. చలో పార్టీ సంగతి. ఇక్కడ పద్మశాలి కుల బాంధవులారా ఒక్కసారి వినండి. సోలాపూర్ పద్మశాలి బిడ్డలు చూసి మనం నేర్చుకుందాం. ఎంతమంది గెలుపొందిళ్ళు? వినాయక్ కొండియాల్, ప్రథమేష్ కోటే, మేఘనాథ్ ఏముల, సత్యనారాయణ గుర్రం, అజయ్ పొన్నం, సిద్ధేశ్వర్ కమటం, సతీష్ సిరిసిల్ల ఇంటి పేరు. మరి సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవుల 1,00,000 ఓట్లు ఉన్నాయి. మనోడు పోటీ చేస్తే 2,000 ఓట్లు వస్తాయి. విజయ్ చిప్ప, వెంకటేష్ కొండ, ప్రశాంత్ పల్గి, శేఖర్ ఈగ, శ్రీ కాంచన ఎన్నం, అర్చన వడ్నాల, కవిత గజం, శాంత మడుగు, దీపిక ఎల్దండి, ఉజ్వల దాసరి. ఇక్కడ పద్మశాలకు ఇంకొక విషయం చెప్పాలి. సోలాపూర్ మున్సిపల్ మేయర్గా కాదు, సోలాపూర్ ఎమ్మెల్యే కూడా పద్మశాలి బిడ్డనే. దేవేంద్ర రాజేష్ కోటే గారు ఆయన గెలుపొందిన తర్వాత అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలుసా మీకు? కొద్దిగా పద్మశాలి బిడ్డలు వినండి. स्वामी समर्थ श्री पांडुरंगांना वंदन करतो. ग्रामदेव श्री सिद्धरामेश्वर, कुलदेव श्री मार्कंडे महामुनी. అసెంబ్లీ సాక్షిగా నా కులదైవం మార్కండేయ స్వామి అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిండు సోలాపూర్ పద్మశాలి బిడ్డ దేవేంద్ర రాజేష్ కోటే. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పద్మశాలి కుల బాంధవులారా, మరి మన చైతన్యం ఎటుపోతున్నాం మనము? ఎంతసేపు పార్టీలకు జిందాబాద్ కొడుతున్నాం కానీ పద్మశాలి బిడ్డకు జిందాబాద్ కొట్టాలన్న విషయం మర్చిపోతున్నాం. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, ఇక్కడ మార్పు జరగాలి. ఇలా పద్మశాల పరిస్థితి ఎట్లుందంటే, ఇంత పెద్ద జనాభా ఉన్నా, ఇంత పెద్ద ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా హక్కుల పరంగా శూన్యమైపోయింది. ఇలా ఎంతమంది పద్మశాలి ఎమ్మెల్యేలు ఉన్నారు? అసెంబ్లీ ఎవడు మాట్లాడే పద్మశాల సమాజం గురించి? నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ప్రభుత్వం పట్టించుకుంటుందా? చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ప్రభుత్వం పట్టించుకుంటుందా? పేదరికల పద్మశాలి బిడ్డల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకుంటుందా? దానికి కారణం ఎవరు? మనమే. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, ఇక్కడ మార్పు జరగాలి. ఖచ్చితంగా మార్పు జరగాల్సిందే. పద్మశాలమైన మనం రాజ్యాధికారం అందుకోవాల్సిందే. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులకు ఏం చెప్తున్నా, ఇట్లా ఇలా సోలాపూర్ పద్మశాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా. ఈ మున్సిపల్ ఎన్నికలలో అత్యధికంగా పద్మశాలి కౌన్సిలర్ గెలవాల్సిందే, మన చైర్మన్లు కావాల్సిందే, మేయర్లు కావాల్సిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల గురించి యావత్ పద్మశాలి సమాజం కూడా చర్చించుకోవాల్సిందే. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, మీ పద్మశాలి బిడ్డగా మీ అందరికీ దండం పెడుతున్నా. ఇకనైనా మనం మారాల్సిందే.
మన సమాజం కోసం మనం కలిసి నడవాల్సిందే. దయచేసి పద్మశాలి కుల బాంధవులారా ఖచ్చితంగా ఆలోచించండి. ఇలా మన ఓటు మనకి వేసుకోలేకపోవడం వల్ల పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మనము పద్మశాలి బిడ్డలమైన మనము రాజ్యాధికారం అందుకోవాల్సిందే, అగ్రభాగం ఉండాల్సిందే.